సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు ఆక్యుపెసిస్ట్ హీలర్ జనార్దనాచారి గారు. ఈరోజు లివర్ హెల్త్ ఎలా ఉంటే, అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ ఎలా ఉంటే మంచిది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, టుడే నవేడేస్ అందరికీ కూడా ఆల్కహాల్ తాగే వాళ్ళకి లివర్ పాడవుతుంది అనేది అది 100% ట్రూ. ఆల్కహాల్ వల్లే లివర్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ అమ్మాయిలు అసలు మందు జీవితంలో ఒక్కసారి కూడా ముట్టుకొని వాళ్ళకు కూడా లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ దట్ టు ఫ్యాటీ లివర్ అని చెప్పి చాలా ఇష్యూస్ మాట్లాడుతూ ఉన్నారు. సో లివర్ హెల్త్ అనేది పాడవ్వడానికి ఏం కారణాలు ఉండొచ్చు, మనం ఎలాంటివి మార్చుకోవాలి, అండ్ మన ఆక్యుపంక్చర్లో ఆక్యుపంక్చర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి కానీ ప్రెషర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. షూర్ అమ్మ, తప్పకుండా. చాలా పెద్ద టాపిక్ ఇది యాక్చువల్గా, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు లివర్ డీటాక్సిఫికేషన్, లివర్ డీటాక్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి శరీరంలో లివర్ అనేది ఆర్గాన్ చాలా 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 ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇది లివర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఒక సర్వ సైన్యాధికారి లాగా పనిచేస్తుంది అని ఆకుపంచర్ చెప్తుంది. ఆర్మీ చీఫ్, ఆర్మీని ముందుకు నడిపే ప్లానింగ్, ఆర్మీ ఎంత కాపాడుతూ వస్తుందో దేశాన్ని, దేహాన్ని కాపాడేది లివర్. ఆర్మీ చీఫ్. ఇది డిస్క్రైబ్డ్ బై టెక్స్ట్ ఆఫ్ ద ఆక్యుపంక్చర్. ఓకే, ఇది ఒక 500 జాబ్స్ చేయగలుగుతుంది బాడీలో. ఎన్నో కెమికల్స్ని రిలీజ్ చేయగలుగుతుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మన స్కిన్ తర్వాత అత్యంత పెద్ద ఆర్గాన్. స్కిన్ పెద్ద ఆర్గాన్ అంటాము, బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. నెక్స్ట్ లివర్ ఇస్ ఆల్సో సెకండ్ లార్జెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది రైట్ సైడ్ రిబ్స్ కింద రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ స్టమక్ ఉంటుంది, రైట్ సైడ్ లివర్ ఉంటుంది. లివర్ని ఏమంటాం అంటే ఆక్యుపంక్చర్లో ఇది ఆకాశ తత్వంతో పోలుస్తాం మనం. దాన్ని వుడ్ ఎలిమెంట్ అంటాం. వుడ్ అంటే చెట్టు, మహావృక్షం, ఆకాశము, పంచభూతాలు అంటాం. సృష్టిలో అవే ఉన్నాయి పంచభూత శక్తులు. అట్లా మన హ్యూమన్ బాడీలో కూడా ఇవే శక్తులు ఉన్నాయి. అందువల్ల మన బాడీని ఏమంటాం అంటే మినియేచర్ ఆఫ్ ద నేచర్ అంటాం. మినియేచర్ ఆఫ్ ద నేచర్. సో వీఆర్ డూప్లికేట్ ఆఫ్ ద రెప్లికా ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. అండపిండ బ్రహ్మాండం అంటే ఇదే. అండము పిండం బ్రహ్మాండం అంతా ఒకటే. ఓకే, అంటే మనము యూనివర్స్ ఒకటే అని చెప్తున్నాం. అది ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ 5 ఎనర్జీస్. సో ఆకాశ తత్వాన్ని వుడ్ ఎలిమెంట్తో పోలుస్తాం. లివర్ అనేది ఆకాశ తత్వం కిందకి వస్తుంది. ఆకాశ తత్వం అంటే వుడ్ ఎలిమెంట్ అంటాం. వుడ్ అంటే చూడండి ఒక మంచి యూనిక్ ఫెసిలిటీ. వుడ్ అనేది చెట్లు ఏం చేస్తాయి అంటే మనకు పర్యావరణ రక్షణ, మొత్తం మలినాలను తొలగించి స్వచ్ఛమైన గాలినిచ్చి వ్యర్థాలను తొలగించి మనందరినీ కాపాడే ప్రాణవాయువులు ఇచ్చేదే వుడ్. లివర్ కూడా ఈ డీటాక్సిఫికేషన్, వ్యర్థాలను తొలగించేది, మలినాలను తొలగించేది, వాయు కాలుష్యాన్ని, అనేక కాలుష్యాలని, విష పదార్థాలను తొలగించడం కోసమే ఉపయోగపడుతుంది లివర్. మందు తాగితే అందులో ఉన్న విష పదార్థాలని లివర్ తీసుకుంటుంది. ఏదైనా ఆహార పదార్థాలు తిన్నప్పుడు అందులో వచ్చే విష పదార్థాలు ఉంటే మన శరీరానికి హాని చేసేవి, హామ్ చేసేవి, నష్టం కలిగించేవి ఆర్మీ చీఫ్ లాగా అడ్డుకొని దాన్ని మళ్ళీ లివర్ తీసేసుకుంటుంది, మళ్ళీ డీటాక్స్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని గురించి మనం మాట్లాడుతున్నాము. బాడీని మొత్తం డీటాక్స్ చేసేదే, వ్యర్థాల నుంచి కాపాడేది లివరు. దాన్ని ఈ రోజు మనం ఏమంటున్నాం అంటే లివర్ డీటాక్స్ గురించి మాట్లాడుతున్నాం. సమస్య వచ్చిందని ఇప్పుడు మనం మాట్లాడాల్సిన దుస్థితి వచ్చింది. అందువల్ల లివర్ ఇలా చేయబెట్టి థ్యాంక్ యూ లివర్ అనుకోవాలి. అంత లివర్ మనని కాపాడుతుంది. చాలా అద్భుతమైన ఆర్గాన్ ఇది. ఓకే, దీన్ని యాక్చువల్గా ఒక చెట్టు, లివర్ వుడ్తో పోల్చాం కదా, చెట్టు ఏం చేస్తుందంటే ఇంత విష పదార్థాలని తీసుకుంటుంది. అట్లాగే ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఒక మనిషి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎప్పుడైనా రిజిడ్గా ఉండడు, మొండిగా ఉండడు అన్నప్పుడు లివర్ బాగుందని అర్థం. ఎందుకు చెట్టు ఇలా పెరుగుతున్నప్పుడు ఒక అడ్డం వచ్చింది, ఏదో ఒకటి రూఫ్, అప్పుడు
చెట్టు ఆగిపోదు, ఇలా పెరుగుతుంది. అవును. అంటే ఫ్లెక్సిబిలిటీ, ఎస్. రిజిడిటీ లేదు, తీసేస్తావా లేదా అనదు. ఇక్కడ ఆగిపోదు, మొండిగా ఉండదు, పర్వాలేదు ఇలా వెళ్తుంది. అలాగే చెట్టుని కట్ చేసినప్పుడు కొమ్మని, లేదా అన్ని కొమ్మలు కట్ చేసినా కూడా, లేదా 2 కొమ్మలు కట్ చేసినా మళ్ళీ చెట్టు రీగ్రో అవుతుంది. అదే క్వాలిటీ లివర్కి ఉంటుంది. లివర్ని కూడా కట్ చేసినా కూడా, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు వేరే లివర్ ఇస్తారు కదా, ఇచ్చిన కొంచెం లివర్ ఉన్నా కూడా మళ్ళీ లివర్ గ్రో అవుతుంది. ఇలా రీగ్రో అయ్యే ఆర్గానిక్ ఏదైనా ఉందంటే బాడీలో లివర్ ఒకటే. సో ఇట్లా నేచర్కి ఈ లివర్కి అంత అద్భుతమైన సంబంధం ఉంది. ఇది ఎక్కడెక్కడ పనికొస్తుందంటే బాడీ మెటబాలిజం మొత్తం యాక్టివిటీ, డైజెషన్లో మేజర్ కీలక పాత్ర పోషిస్తుంది. బైల్ జ్యూసెస్ ద్వారా ప్రోటీన్ని, అది మన ప్రోటీన్ డైజెషన్ లోపల చాలా అద్భుతంగా ఉపయోగపడేది లివర్ బైల్ జ్యూసెస్. ఓకే, అట్లాగే ఆక్యుపంచర్లో ఏం చెప్తామంటే, వుడ్ అంటే లివర్ అనుకున్నాం కదా, వుడ్ ఎలిమెంట్, వుడ్ కంట్రోల్స్ ఎర్త్ అంటే డైజెస్టివ్ సిస్టమ్. ఈ డైజెషన్ బాగుండాలంటే వుడ్ కంట్రోల్ చేయగలుగుతుంది. ఇక్కడ లివర్ అనేది బాగుంటే డైజెషన్ కూడా బాగుంటుంది అర్థం. అందుకని ఇప్పుడు చూసారా, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అందరు కూడా లివర్ని కలిపి చేస్తారు. అక్కడ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటాలజీ అని చెప్తారు. ఎందుకంటే లివర్ అంత దగ్గర సంబంధం ఉంది డైజెస్టివ్ సిస్టమ్కి. ఒకటి ఈ డీటాక్సిఫికేషన్, 2 కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడం, బాడీలో యాంగర్, ఫ్రస్ట్రేషన్ లాంటి అనేక దుర్గుణాలను దగ్గర రాకుండా చేస్తుంది. ఇప్పుడు మనిషి ఒక అతను కోపిస్ట్గా మారిపోయాడు, కోపం, యాంగర్ వస్తుంటుంది ఊరికే అన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే, ఆ శరీరంలో ఆయన లోపల లివర్ కొంచెం ఇబ్బందుల్లో ఉందని అర్థం చేసుకోవాలి. లివర్ అంటే ఇమోషనల్ కూడా మనకున్న ఫ్రస్ట్రేషను, యాంగర్, కోపము, రిజిడ్ ఇందాక ఫ్లెక్సిబిలిటీ ఉన్న అది రిజిడ్ అయిపోతాడు అంటే లివర్ ఇష్యూస్లో ఉందని అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ మనం అంత అద్భుతమైన లివర్, ఒక రకం చెప్పాలంటే ఇది ఒక పాయింట్ చెప్పి ఎక్కువ, లివర్ని ఏం చేస్తామంటే యాక్చువల్గా లార్డ్ శివతో పోల్చొచ్చు. శివ ఎందుకంటే శివుడు ఏం చేస్తాడు, హాలాహల అన్న విషయం తీసుకొని ఇక్కడ పెట్టుకొని అందరిని కాపాడుతాడు కదా. సో లివర్ కూడా అంత, ఎక్కడ బాడీలో ఎక్కడ కెమికల్స్ వచ్చినా, విషం వచ్చినా, బాడీకి హాని చేసే ఎవరు వచ్చినా ఏదొచ్చినా ముందు తీసుకునేవాడు లివరే. అందువల్ల ఇది లివర్ హీట్ అయినప్పుడు ఇది ఎప్పుడు కూడా కూల్గా ఉండాలి. లివర్ హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడు ఇబ్బంది పడుతుందంటే లివర్ రాత్రి నిద్రపోకపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. కరెక్ట్గా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్ అండ్ గాల్ బ్లాడర్ 2 ఆర్గాన్స్ ఆక్యుపంచర్లో, గాల్ బ్లాడర్ అండ్ లివర్ జంట అవయవాలు. ఈ 2 కలిపి ఈ డీటాక్సిఫికేషన్ కానీ ఇప్పుడు ఇందాక చెప్పిన అనేక యాక్టివిటీస్ని చేస్తుంటాయి. బైల్ జ్యూసెస్ లివర్ తయారు చేస్తే దాన్ని స్టోర్ చేసేది గాల్ బ్లాడర్, మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ చేసి ప్రోటీన్ డైజెషన్లో ఉపయోగపడేది గాల్ బ్లాడర్. స్టోర్, ట్రాన్స్పోర్టేషన్, అది ప్రొడక్షన్. ఇలా జంట అవయవాల్లాగా ఉంటాయి. మన మస్కులర్ సిస్టమ్ బాగుండాలంటే కూడా లివర్ బాగుండాలి. ఓకే, సో అందువల్ల ఈ మన శివునికి మనం ఏం చేస్తామంటే అభిషేకంలా అభిషేకం చేస్తాం, అర్చన చేయం. ఆయనకు నీళ్లు వస్తుంటారు, అభిషేక ప్రియుడు. అభిషేకం అంటే ఏంటి, నీళ్లతో కదా, నీళ్లు కానీ పాలు కానీ. సో లివర్ కూడా ఏంటంటే కూల్గా ఉంచాలి. రాత్రి కూల్గా ఉండాలంటే రాత్రి నిద్రపోవాలి. పగలు నిద్రపోతే కూల్ కాదు, అది రాత్రి మెలకువతో ఉంటే హీట్ అవుతుంటుంది. లివర్ హీట్ అవుతుంటుంది. అందువల్ల ఇది దాన్ని కాపాడుకోవాలి. ఇది ఇంత పెద్ద చాలా చాలా యాక్టివిటీస్ బాడీలో చేస్తుంది. మన మజిల్ సిస్టాన్ని కంట్రోల్ చేస్తుంది. మన టెండాన్స్, లిగమెంట్స్, మూమెంట్స్, మనం మంచిగా నడుస్తున్నామంటే లేదా మన మూమెంట్స్ బాగున్నాయంటే మన లివర్ బాగుందని అర్థం. మన గోళ్ళు కూడా లివర్లో కనిపిస్తాయి. లివర్ హెల్త్ కెన్ బి సీన్ ఇన్ ద నెయిల్స్. గోళ్ళు అలా పుచ్చిపోయి రంగు వచ్చి డిస్కలరేషన్ వచ్చి ఇలా కొంకర్లు పోయి గోళ్ళు, రకరకాల కాళ్ళ గోళ్ళు, చేతుల గోళ్ళు కొంతమంది చూసారా ఎలా అవుతాయో. గోళ్లలో మార్పు వచ్చింది అంటే మన టెండాన్స్, లిగమెంట్స్, లివర్లో ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. లివర్లో ఇష్యూ వచ్చిందంటే మన కళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకంటే జాండీస్ చూసారా, లివర్లో జాండీస్ వస్తే కళ్ళల్లో కనిపిస్తాయి. సో కళ్ళల్లో ఇచ్చింగ్ వచ్చింది, దురదలు వచ్చాయి, మంటలు వచ్చాయి, ఏదో ఈ కళ్ళల్లో జరుగుతుంది, విజన్ పోయింది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే విజన్, చూపు కూడా కంట్రోల్డ్ బై ద లివర్. ఆక్యుపంచర్ చెప్తుంది. ఎస్, కళ్ళల్లో ఇక్కడ సమస్యలు, ఇక్కడ ఏం సమస్య లేవు. మన లివర్ హెల్త్ని చూసుకోవాలి మనం, గాల్ బ్లాడర్ హెల్త్ చూసుకోవాలి మనం. సో అందుకనే విజన్ కాదు,
విజన్ 2030 2040 అంటాం కదా, అంటే ముందు చూపు, ప్రణాళిక, ప్లానింగ్, యాక్షన్, దాని సాహసం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంతా చేసేది లివరే. ఒక మనిషి చూసారు, ఎమోషనల్గా చెప్తున్నా నేను, ఒక ప్లాన్ వేయడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, సాహసం చేయడం, దాని కార్యాచరణలో తీసుకురావడం అంతా కూడా లివర్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంత గొప్ప ఆర్గాన్ ఇది. దీన్ని ఈరోజు మనం పాపం కొంచెం ఇబ్బంది పడుతున్నాం, తినకూడని తిని. మరి ఏం చేయాలంటే, లివర్కి ఇష్టమైన పదార్థాలు ఏంటంటే గ్రీన్ లీవ్స్, చక్కని గ్రీన్ లీవ్స్, చక్క డార్క్ గ్రీన్ లీవ్స్, కూరగాయలు, ఆకుకూరలు. అట్లా కూరగాయలు కూడా గ్రీన్ కలర్ ఇష్టం ఆయనకు. అందుకనే కళ్ళల్లో మనకు ఎర్రగా అయినప్పుడు, జీరలు వచ్చినప్పుడు, కళ్ళు చూపు తగ్గినప్పుడు, కళ్ళు మండినప్పుడు ఏం చేస్తామంటే మనం పచ్చని గ్రీనరీ చూడమని చెప్తాం. కంటికి కూడా గ్రీనరీ చూస్తే సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, స్మూత్ అయిపోతుంది, హాయిగా. ఎందుకు? లివర్ శాంతిస్తారు అక్కడ. సో గ్రీన్, అందుకని చెట్టు అంటే గ్రీనే కదా. వుడ్ ఎలిమెంట్ అంటే అనుకున్నాం కదా, వుడ్ అంటే చెట్టు అనుకున్నాం, చెట్టు అంటే గ్రీనే కదా. సో అందువల్ల గ్రీన్ అనేది, కలర్ అనేది ఆయనకు చాలా చాలా లివర్కి ఇష్టం. సో గ్రీన్ కలర్ వెజిటబుల్స్, గ్రీన్ కలర్ ఫ్రూట్స్, గ్రీన్ కలర్ లీవ్స్, అలా అలా దానికి ఇవ్వడం వల్ల అది చాలా శాంతిస్తుంది. తర్వాత ఆయనకి ఇష్టం లేని ఏంటంటే కెమికల్స్, రసాయన అరగనివి, ఆయిల్స్, ఫ్రైలు, లేట్ నైట్ భోజనాలు, కూల్ డ్రింక్స్, అసలు నైట్ నిద్ర పోకపోవడాలు ఆయనకి ఇష్టం ఉండదు. ఏ టైంకి పడుకోవాలి సార్ అసలు? యాక్చువల్గా చెప్పాలంటే లివర్ గాల్ బ్లాడర్ టైం స్టార్ట్స్ ఫ్రమ్ 11 o'clock. 11 కల్లా పడుకోవాలి. 10:30 స్టార్ట్ చేయాలి. మెల్లగా మన టేక్ ఆఫ్ కావడం టైం పడుతుంది. ఫ్లైట్ అటు కొట్టుకుని ఇటు కొట్టుకొని గర్జనలు చేసి మెల్ల ఈ టైం టేక్ ఆఫ్ పట్టాలి కదా. 10:30కి స్టార్ట్ చేస్తే 11 పడుకుంటాం. సరే 10:30 పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, పడుకున్న నిమిషాలు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది సో 10:30 లేదా 11 మ్యాక్స్ 11 to 3:30 4. ఇంకా 4 తర్వాత లేవచ్చు, మనకి ఇక అభ్యంతరం లేదు. ఎందుకంటే 4 తర్వాత 3 నుంచి మన లంగ్స్ టైం స్టార్ట్ అయిపోతుంది. లంగ్స్ అనగానే మళ్ళీ ప్రాణాయామం, బ్రీతింగ్, ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్, ప్రకృతి స్టార్ట్ అవుతుంది లంగ్స్. కాబట్టి మనం ఆ టైం లేచే ఉండడం మంచిది, ఈ టైంలో పడుకొని ఉండడం మంచిది. ఎందుకంటే బాడీ డీటాక్స్ కావాలన్నా కూడా, మలినాలు తొలగిపోవాలన్నా కూడా, మన వ్యర్థాలు పోయి మన శరీరం మళ్ళీ దృఢంగా మళ్ళీ తెల్లవారి మన రేపటికల్లా అద్భుత శక్తితో రిజువినేట్ అయ్యి ఫుల్ ఛార్జ్తో రావాలి. మార్నింగ్ బాగుండాలి, మనం ఫ్రెష్గా ఉండాలంటే లివర్, గాల్ బ్లాడర్ హెల్త్ బాగుండాలి. బాగుండాలంటే ఆ టైంలో పడుకొని ఉండాలి, వాటిని మెలకుతో ఉంచి ఇబ్బంది పెట్టకూడదు. ఆక్యుపంచర్లో లివర్ హెల్త్ కి సంబంధించి ఒకవేళ డీటాక్సిఫికేషన్ మనం చేసుకోవాలన్నా, హెల్తీగా పనిచేయాలి అన్నా, కొంతమంది భయపడి అమ్ము మేము ఇవన్నీ మానేస్తాము, కొంచెం మాకు ఇంకొంత అవేర్నెస్ కావాలి అనుకున్నప్పుడు ఆక్యుపంచర్ పాయింట్స్ ఏంటి లివర్ కోసం? లివర్ ఆరోగ్యం ఉండడానికి మనం ఈ ఆక్యుపంచర్లోనే ఎట్లాంటి ప్రెషర్స్ అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా ఏంటనేది? కరెక్ట్. ఇది మనం లివర్ హెల్త్ మీద ఇంత ఇంపార్టెంట్. లివర్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకా మా బాడీని కాపాడుతుంది. కాబట్టి దానికి ఒక అద్భుతమైన ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంది. చాలా సింపుల్ లొకేషన్ కూడా సింపుల్, ఇది చేసుకోవడం కూడా సింపుల్. ఇది అందరూ చేసుకోవచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. ఈ గోళ్ళు ఖరాబ్ ఉన్న చేసుకోవచ్చు. ఇందాక అనుకున్న చాలా చాలా చెప్పాం కదా, కోపం, పిల్లలు కోపం వస్తుంది, ఫస్ట్ కొంతమంది మధ్యకాలంలో పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా, కుర్చీ మడత పెట్టి లాగా కొట్టేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. సో అలాంటి కోపాలు ఉన్న, యాంగర్, ఫ్రస్ట్రేషన్ వచ్చిన, ఈ మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లివర్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా సెట్ అవుతుంది. దానికి ఒక అద్భుతమైన పాయింట్ ఆక్యుప్రెషర్ పాయింట్ ఇప్పుడు మనం హ్యూమన్ ఆక్యుపంచర్ మోడల్లో ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఇది ఆక్యుపంచర్ మోడల్ అమ్మా. ఇది మన హ్యూమన్ బాడీ. ఇవన్నీ కూడా మెరిడియన్స్, అంటే శక్తి ప్రసార మార్గాలు పైనుంచి కిందికి పైకి ఉంటాయి. ఇందులో లివర్ మెరిడియన్ కూడా ఒకటి ఉంటుంది. స్ప్లీన్ మెరిడియను, లివర్ మెరిడియను, హార్ట్ మెరిడియను, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇలా కిడ్నీ అన్నీ ఉంటాయి. ఆల్ మెరిడియన్స్ శక్తి ప్రసార మార్గాలు అంటాయి, ఎనర్జీ పాత్వేస్. సో ఇప్పుడు మనం మాట్లాడేది లివర్ గురించి. లివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కాళ్ళలో స్టార్ట్ అవుతుంది. సో కాళ్ళల్లో ఈ బొటన వేలు గోరుకు అవుటర్ ఎడ్జ్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ గోరు, ఇది ఇటు ఈ ఇన్నర్ ఎడ్జ్, ఇది అవుటర్ ఎడ్జ్ అనుకుంటే ఇన్నర్ ఎడ్జ్లో ఉంటుంది. ఈ గోరుకు లోపల వైపు ఎడ్జ్లో ఉంటుంది. లివర్ 1 ఇది గోరుకు ఎడ్జ్లో ఉంటుంది, బట్ లోపల సైడ్ ఇన్సైడ్ ఎడ్జ్లో ఉంటుంది. ఓకే, ఇది లివర్ 1. ఇది ఇక్కడికి వస్తే లివర్ 2. ఓకే,
ఈ లివర్ 1 పాయింట్ని ఈ గోర్ పక్కనే ఉంది కాబట్టి ఈజీ. ఆ బొటన వేలు పట్టుకొని మనం ఇది బొటన వేలు, కాలు బొటన వేలు అనుకుంటే ఇలా మెల్లగా ప్రెషర్ చేయొచ్చు, అవుతుంది. ఇది అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, కొంచెం వెనక్కి వెళ్తే ఈ వెబ్లో ఈ ఎండ్, ఈ ఫింగర్, ఈ రెండు వేళ్ల మధ్యలో ఒక వెబ్ ఉంటుంది, ఒక చిన్న చర్మం వస్తుంది, వెబ్ అంటాం. ఆ వెబ్ ప్రాంతంలో ఇంకొక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ పిల్లలు చేసేయచ్చు కావాలంటే. ఎందుకంటే పెళ్ళైన వాళ్లకు మ్యారీడ్, అన్మ్యారీడ్ రెండు రకాలుగా ఒక సలహా చెప్తున్నాను. మ్యారీడ్ అంతా కూడా ఈ పాయింట్ చేసుకోవచ్చు. ఒకవేళ పెళ్లి కాని చిన్న పిల్లలు వాళ్ళు ఉన్నారంటే ఈ పాయింట్ బెటర్. ఇది కూడా దీనివల్ల హాని జరగదు. బట్ సేఫ్ సైడ్ కోసం ఏం చెప్తున్నానంటే పిల్లలకైతే ఈ పాయింట్ బెటరు, పెద్దవాళ్ళకైతే ఈ పాయింట్ బెటర్. ఇది LI1 అంటాము, సారీ లివర్, LIV1, LIV2. సో సార్ ఇప్పుడు మాకు ప్రెషర్ పాయింట్స్ ఏదో చెప్పారు కదా, సో ఎట్లా ప్రెషర్ చేసుకోవాలి, ఏ టైంలో ప్రెషర్ చేసుకోవాలి, ఎంత టైం ప్రెషర్ చేస్తే మంచిది? లివర్ ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకున్నాము, చాలా ఇంపార్టెంట్ అనుకున్నాము, దాన్ని మనం రక్షించుకోవాలి. లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అనుకున్నాము. దీనికి ఈ ప్రెషర్ పాయింట్ చెప్పింది లివర్ 1, లివర్ 2 అని చెప్పాము. 1 యూజ్ చేయొచ్చు, బొటన వేలులో ఉంటుంది. ఈ ఎడ్జ్ బొటన వేలు అనుకున్నాం, కాలి బొటన వేలు అనుకున్నప్పుడు ఈ ఇన్నర్ సైడ్ ఉంటుందని చెప్పాము. ఈ సైడ్ కాలు ఇటువైపు ఉంటుంది కదా, బొటన వేలు ఒక బెల్ ఉంటాయి కదా. సెకండ్ ఇక్కడ ఉంటుంది కాళ్ళలో. సో దాన్ని ఇలా ప్రెస్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ ఎక్కువ ప్రెస్ పెట్టి ఇక్కడ తగ్గియాలి. ఇక్కడ 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 రెండు ఈక్వల్ ప్రెస్ చేయక్కర్లే. దీన్ని ఇలా పెట్టేసి దీన్ని ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా చేసినా సరిపోతుంది. ఒక 1-2 మినిట్స్ చేయొచ్చు. రెగ్యులర్గా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నామన్న భావనతో చేయాలి. ఏదో అలా చూస్తూ, టీవీ చూస్తూ, ఏదో ఆలోచిస్తూ ఇలా ఇలా అక్కర్లే. కొంచెం కాన్సంట్రేట్. నేను ఒక ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను, నాకు నేనే వైద్యం చేసుకుంటున్నాను, నా ఆరోగ్యం బాగుతుంది. ఈ పాయింట్ చేయడం ద్వారా నా లివర్లో ఎనర్జీ కరెక్ట్ అవుతుంది, ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, అక్కడ ఉన్న ఎనర్జీ లోపల హెచ్చు తగ్గుతాయి, రిస్టోర్ అవుతాయి, లివర్ బెటర్ అవుతుంది అన్న ఒక భావన. ఎందుకంటే ఏది చేసినా ఒక భావనతో చేయాలి. ఎగ్జామ్ రాసినా పాస్ కావాలంటే భావనతో రాస్తాం, కానీ ఫెయిల్ అవుతాం అని కోరుకొని రాయంగా. ఒక పని చేసిన, పూజ చేసినా ఒక ముందే చెప్తాం కదా ఏం చేయాలో కోరుకొని దానికోసం పూజ చేస్తాం కదా. ఏదైనా ఒక పని చేసామంటే ఒక పర్పస్ ఉంటుంది కదా, దీనికి కూడా ఒక పర్పస్ పెట్టుకోవాలి. ఇది నా లివర్ బాగవుతుంది. ఇది ఏమిటంటే LIV1 అక్కడ కాళ్ళలో ఉంటుంది, బొటన వేలు గోరు పక్కన ఉంటుంది. అది చేయొచ్చు. అయితే ఇది పెళ్లి కాని వాళ్ళు ఈ పాయింట్ చేయడం కన్నా ఒక అన్మ్యారీడ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు LIV2 రావడం బెటర్. కిందనే ఉంటుంది, ఆ వెబ్లో ఉంటుంది, బొటన వేలుకు రాగానే ఆ వెబ్లో ఉంది LIV2 అంటే. ఇప్పుడు జనరల్ గా ఇది కాలి బొటన వేలు అనుకుంటే, పక్కన వేలు అనుకుంటే ఇక్కడ అక్కడ ఆ వెబ్లో ఇలాంటి దాంతో ఇలా తెలుస్తుంది, పించ్ వస్తుంది, నొప్పి వస్తుంది. అది అందరు చేసుకోవచ్చు, అది ఈవెన్ పిల్లలు పెద్దలు అందరూ చేసుకోవచ్చు. కానీ ఈ LIV1 మాత్రం ఈ పెళ్లి కాని పిల్లలు, చిన్న పిల్లలు కొంచెం అవాయిడ్ చేస్తే కూడా బెటరే. అయినా ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి అంటే కూడా ఏం చేయొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ఇది దృష్టిలో పెట్టుకోవడం కోసం చెప్తున్నాను. 2 కాళ్ళు కూడా చేయొచ్చు. మన 2 కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు చేయొచ్చు. చేసిన ప్రతిసారి ఒక 1 మినిట్ చేయొచ్చు. ప్రెస్ అండ్ లీవ్ అని చేయొచ్చు, లేదా మసాజ్ లా చేయొచ్చు. ఇక్కడ కొంచెం కాలు బొటనవేలు కాబట్టి కొంచెం ఎక్కువ గట్టిగా నొక్కాల్సి ఉంటుంది, ఎందుకంటే బొటనవేలు స్ట్రాంగ్ ఉంటుంది కదా, అందుకు కొంచెం ప్రెషర్ పెట్టవచ్చు. ఒక 1-2 మినిట్స్ చేయొచ్చు. 2 కాళ్ళు కూడా చేయొచ్చు. ఒకేసారి 2 కాళ్ళు చేయొచ్చు, లేదంటే ఒక కాలు ఒక పూట, ఇంకొక పూట రెండో కాళ్ళు కూడా చేయొచ్చు. ఇలా ఒక 1 రెగ్యులర్ చేస్తూ పోతుంటే ఈ లివర్ డీటాక్స్, లివర్ ఇష్యూస్, ఇదేంటంటే LIV1 అనేది ఏంటంటే లివర్ యొక్క సెల్ఫ్ పాయింట్. అంటే దీన్ని హారరీ పాయింట్ అంటాం ఆక్యుపెంచర్లో. హారరీ అంటే లివర్లో లివర్ పాయింట్, తనకు తానే రెగ్యులేట్ చేసుకునే పాయింట్. కాబట్టి చాలా చాలా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది, చేయొచ్చు. ఈ పాయింట్ అందరు చేయొచ్చు. ఈ పాయింట్ అందరు ఇక్కడ LIV2 అందరు చేయొచ్చు. ఇది మాత్రం పిల్లలు, మ్యారీడ్, అన్మ్యారీడ్ కొంచెం వదిలేస్తే బెటర్. దీనికి రండి, LIV2కి అందరు చేయొచ్చు. సో ఎవరైనా కానీ లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే చిన్న ప్రెజర్ పాయింట్స్, సార్ చెప్పినవి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకొని కాలి బొటన వేలికి ఇట్లా సైడ్కి ప్రెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు, ఏదైనా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇవి చేసుకోవచ్చట. ఇఫ్ మ్యారేజ్ కాకపోతే దిస్ ఇస్ ద సేఫ్ వన్. అంటే కాలికి అందరు చేసుకోవచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళు, అవన్నీ వాళ్ళు అందరూ, పిల్లలు అందరూ చేసుకోవచ్చు, సేఫ్ సైడ్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎవరికైనా ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు జస్ట్ ప్రెస్సింగ్ అంతే కదా, కాసేపు కూర్చోండి, డైలీ ఒక 5 minutes
ఇలా చేసేసుకుంటే మనకి లివర్కి సంబంధించిన హెల్త్ అనేది మెరుగుపడుతుంది అన్నప్పుడు జస్ట్ ఎలాంటి ఖర్చు లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.